కామర్స్ అండ్ ఫిక్స్ ఆఫీస్ సభ్య మేడం కోరుతున్నాం. పెద్దలు అబ్బాస్ గారిని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఓక్వర్డ్ కాంప్లెక్స్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులు మంత్రివర్యులను శాల్వాతో సన్మానిస్తున్నారు. ఓకే ఈరోజు మహమ్మదీయ కాంప్లెక్స్ కమిటీ ఏర్పడిన సందర్భంగా సార్ మేము చార్జ్ తీసుకొని ఒక నెల అయిపోయింది సార్. మీ యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క ముస్లిం యొక్క మసీదులకు 2 ఫీజులు అరేంజ్ చేయడం జరిగింది సార్. సో మీ సహాయంతోనే ఈ ప్రోగ్రాం జరుగుతుంది సార్. కాబట్టి దయచేసి మీ చేతుల మీదుగా ఈ 2 ఫీజులను ఓల్డ్ టౌన్ యొక్క మసీదుకు ఒకటి, న్యూ టౌన్ మసీదుకు ఒకటి మీరు అందివ్వవలసిందిగా కోరుకుంటున్నాం సార్. ఇచ్చేటువంటి ఆదాయం ద్వారా మీరు గుర్తించిన విధంగా 2వ ప్రోగ్రాం సార్. టౌన్లో 2 టైలరింగ్ సెంటర్లు సార్, ఒకటి ఓల్డ్ టౌన్లో, ఒకటి న్యూ టౌన్లో కూడా మనం ప్లాన్ చేశాం సార్. అదేవిధంగా ముస్లిం యొక్క ఉపాధి కోసము, ఉద్యోగ అవకాశాల కోసం సార్ చాలా లేబరింగ్ ఎక్కువైపోయింది సార్ మా దగ్గర. బీడీ కార్మికులు, కిల్లి కొట్టు దగ్గర ఇవన్నీ లేకపోతే వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే సార్ మా దగ్గర ఎడ్యుకేషన్ లేకపోవడము, దాని పైన అవగాహన లేకపోవడం సార్. సో మీరు ఇచ్చేటువంటి సహాయంతో ఈ యొక్క ఒక్కోటి ఆఫీసు బ్యాక్ సైడ్ సార్ ఒక 4.5 సెంట్స్ ఉన్నాయి సార్, దాన్ని క్లీన్ చేయించాం సార్. అక్కడ ఒక కంప్యూటర్ ల్యాబ్ అరేంజ్ చేస్తున్నాం సార్. అదే పాటుగా మేము ఆ విప్రో ప్లస్ అసెన్షియల్ లాంటి ఒక 2-3 సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేసేటువంటి టీమ్ లీడర్స్ అయితేనేమి, ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్స్ ఏమి, వాళ్ళ ఆ విధంగా మేము చేయడం వల్ల శాశ్వతంగా జీవనోపాధిని పొందడానికి చాలా వీలుంది. మా యొక్క ముస్లిం కోమ్ కూడా బాగా సిటీ కావడానికి మీరు కూడా మాకు వెనుక ఉండి మాకు ప్రోత్సాహాన్ని అందియాలని మీకు కోరుకుంటున్నాం సార్. సో అదేవిధంగా ఇప్పుడు ఓక్వర్డ్ కాంప్లెక్స్ ప్రెసిడెంట్ గారు 2 మాటలు మాట్లాడతారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आज बहुत बड़ी खुशी है, देश पे फरमाए हमारे मिनिस्टर साहब, DMW मैडम, सबिया मैडम साहब और यहाँ के माइनॉरिटी लीडर्स, सबका मैं शुक्रिया अदा करता हूँ कि आपका वक्त निकाल के यहाँ पे आए। आज हम मोरियन गए थे अभी सार को बुलाने, वहाँ इतने लोग हैं जो बोले सर जाके एक बार बोले सर 5 मिनट में आ रहा हूँ मैं बोल के, सर सब काम बाजू रख के हमारे लिए आए हैं। ये बहुत हमारे लिए बहुत खुशी की बात है, क्योंकि ये बताना ये मकसद है कि माइनॉरिटी के लिए सर कितना भी ये होता, पहले पूरा काम बाजू, पहले माइनॉरिटी के लिए मैं क्या कर सकता हूँ बोल के ये रखते हैं। और रही बात आज हमारे मोहम्मदिया वक्फ के कमेटी की तरफ से सार के गाइडेंस की वजह से, सार के रहबरी में जो सार को हर चीज़ सार हमारे को गाइडेंस के साथ 2 फ्रीजर बॉक्स दे रहे हैं, एक आके ओल्ड टाउन को, एक आको न्यू टाउन के लिए, क्योंकि एक मस्जिद को ఓల్డ్ టౌన్ में 7-8 మస్జిద్ में సార్ 7-8 మస్జిద్లు, ఒక్క మస్జిద్లో కూడా లేదు. దానికి అందరూ ఆ మస్జిద్ వాళ్ళు ఆక్యుపై చేసుకోవాలా, దానికి బాగా మెయింటెనెన్స్గా పెట్టుకుంటే బాగుంటుందని. ఎందుకంటే అది ఊగే ఇచ్చినాము పెట్టుకున్నాము వేస్ట్ చేయకుండా ఒక 7 మంది మస్జిద్లు ఉంటారు కదా, దానికి ఒక మెంబర్కి అపాయింట్ చేసుకొని బాగా చేసుకుంటే బాగుంటుంది. ఇది ఒకటి స్టార్టింగ్ ప్రోగ్రామే. మా సార్ గైడెన్స్తో మేము చాలా ముందర ప్రోగ్రామ్స్ బిఫోర్ ఉన్నాయి మావి. ఇప్పుడు 2 అడ్వాన్స్గా 2 టైలరింగ్ ఉన్నాయి, సిర్ఫ్ ఒక 10% మిగిలి ఉంది. అది అయిపోయిన తర్వాత సార్ చేస్తూనే ఇన్షాల్లా తొందరగా ఇనాగ్రేషన్ చేపిస్తాం అందరు దయ వల్ల. ఇంకోటి మనం ఒక పెద్ద మన కాంప్లెక్స్లో అన్ని దగ్గర ఏముంది అమౌంట్ ప్రాబ్లం అది ఉంటుంది. అదే వాళ్ళు ఆడ పోకుండా
ఈడే వాళ్ళు ట్రైనింగ్ అయిపోయి వాళ్ళకి ఈడే ప్లేస్మెంట్ లాగా, ప్లస్ కొరియన్ లాంగ్వేజ్ ఇప్పుడు చైనా లాంగ్వేజ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఉంది. చైనా లాంగ్వేజ్ ఒక్కసారి ఆ పిల్లోడు నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్ వాడికి డోర్ వెనకాలే జాబ్ ఉంటుంది సార్. కొరియన్ లాంగ్వేజ్ కూడా దానికి ప్లాన్ చేస్తున్నాం సార్. చైనా లాంగ్వేజ్ దీంతో సహా ఇంగ్లీష్ టు కొరియన్ చైనా లాంగ్వేజ్తో చేస్తే వెంటనే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ బాగుంటుందని చాలామంది మనకి సలహా ఇచ్చినారు. ఆ సలహా బేస్ పైన మేము దాన్ని కూడా ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నారో దానికి వాళ్ళు కూడా ఆ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం సార్. దీంట్లోనే సార్, ఈ ల్యాబ్లోనే సార్, ఈ ప్రొటెక్టర్ రూమ్లోనే, దాంట్లో మనం ప్రొజెక్టర్ రూమ్లోనే చేస్తున్నాం సార్. అది కూడా అట్లా మా సార్ గైడెన్స్తో, ఇంకా సార్ మాకు చాలా గైడెన్స్ ఇస్తున్నారు. చాలా వెల్గా చెప్పాలంటే చాలా సపోర్టెడ్గా ఉన్నారు. ఏం చేయాలంటే సార్ ఇది ఉందంటే ఫస్ట్ చేయండి అబ్బా అంటున్నారు. అది మాలో ఉన్న కాన్ఫిడెన్స్ ఇంకా డబల్ అయిపోతుంది. అది చాలా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం సార్. మీరు ఇచ్చే కాన్ఫిడెన్స్ మాకు చాలా ధైర్యాన్ని. ఒక్కసారి ఫోన్ చేస్తేనే సార్ ఇది ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మొన్న గరీబ్ నగర్ ఇది మన ఖబరాసాన్ బరేల్ గ్రౌండ్ కూడా చెప్పిన వెంటనే దానికి ఒక సొల్యూషన్ చెప్పినారు. ఆ ప్రాసెస్లో కూడా ఉన్నారు. ఎందుకంటే మనకి తెలుసు, అందరూ ఓల్డ్ టౌన్ నుంచి చాలా మంది ఉన్నారు. బరేల్ గ్రౌండ్లో రాత్రిపూట ఏం జరుగుతుందో అందరికీ తెలుసా లేదా? చాలా మంది ఇల్లీగల్ పని నడుస్తున్నాయి. దానికి ఫుల్ స్టాప్ చెప్పడానికి నేను సార్కి వెంటనే ఫోన్ చేసి సార్ దానికి వెంటనే అర్జీ చేస్తున్నారు. చేద్దాంలే కాదు, నువ్వు ఇట్లా చేయని నాకు ఒక సలహా కూడా ఇచ్చినారు. ఆ సలహా నేను దానికి పాటిస్తున్నా. అతి తొందరలో అది కూడా సాల్వ్ అవుతుంది. టైం తక్కువ ఉన్నందుకు నేను మళ్ళీ మీతో తీసుకుంటాను. ధన్యవాదాలు సార్. ఒక్క చిన్న విషయం సార్. సో గౌరవనీయులు భరత్ గారు, మంత్రివర్యులు ప్రజల యొక్క సంక్షేమం కోసం ఎంత దృష్టి పెడతారనే దానికి ఒక నిదర్శనం ఏంటంటే, మా యొక్క ముస్లిం మైనార్టీలో ఒక 20 years అబ్బాయికి సార్ ఒక బోన్ డిసీజ్ వచ్చింది. ఆ అబ్బాయికి నెలకు ఒక 18,000 ఇంజెక్షన్ వేస్తే కానీ ఆ అబ్బాయి కోలుకోలేడు. అలా ఒక 10 to 12 years వేయాలి. కానీ ఆ అబ్బాయి దగ్గర ఆర్థిక స్తోమత లేదు. సో ఆ అబ్బాయి తరఫున మహబూబ్ గారు మన సార్ని ఆశ్రయించడం జరిగింది. సార్ యొక్క మంత్రివర్యుల యొక్క భరత్ సార్ యొక్క సహాయ సహకారంతో ఆ అబ్బాయికి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి నెల 18,000 ఆ ఇంజెక్షన్ చాలా ఫ్రీగా వేస్తున్నారు. ఇది చాలా హర్షించవలసిన విషయం. హెల్త్ కోసం మా సార్ మాకు ఎంత మా మీద దృష్టి పెడుతున్నారు అనేటువంటిది మేము చాలా ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మంత్రి వాళ్ళకి టైమే దొరకదు. అటువంటిది ఏ చిన్న విషయం చెప్పినా చూద్దాం పో అనొచ్చు, కానీ ఆడల్లా. విషయం ఏంటంటే అది సారు ఏ కాగితం ఇచ్చినా కానీ పేపర్ చూస్తున్నారు. నేను ఇప్పుడు దాకా గమనించా. పేపర్ చూసి దాంట్లో నిజంగా కాన్ఫిడెంట్గా నిజం ఉందంటే దాని మీద సైన్ చేస్తున్నారు. సార్ చాలా థ్యాంక్ఫుల్ సార్, మీరు మినిస్టర్గా రావడం మా డిస్టిక్కి మా యొక్క వరం సార్. ఆ అబ్బాయి నిసార్ అనే అబ్బాయి ఈ కృతజ్ఞతా భావంగా మీకు కృతజ్ఞత చెప్పుకోవాలని ఇక్కడికి వచ్చాడు సార్. ఆ అబ్బాయి 2 మాటలు చెప్తారు సార్. కొంచెం సత్యం అంటే సార్ బాబు గారు ముందుగా ఇదే ప్లాన్ బాబు ఇదే ప్లాన్ इब्राहिम भाई सर कैमरा ओके। और हल्दी अजीज हमारे सीजी भरत साहब उनको साहब को और तयास को शर्मा हमारे सीजी जहांगीर साहब को, हमीद साहब को, महबूब साहब को, नवाब को, और आज का यहाँ प्रोग्राम रमी साहब को, और आज का यहाँ का प्रोग्राम जो साइन करने वाले हमारे सबसे जो खरोश से काम करने के वाले हमारे इब्राहिम साहब को और रब्बानी साहब को, रमी साहब को, और यहाँ पर तशरीफ फरमा सबसे नामे नाम से मैं सलाम कहती हूँ। सबसे पहले मैं हमारे मिनिस्टर साहब को शुक्रगुजार करती हूँ कि मुसलमानों की इतनी ख्याल करके सार जो है एक बेहतरीन और
जोश और खरोश से काम करने वाली कमेटी को एक फॉर्म दिए हैं, अप्रूवल किए हैं। बहुत शुक्रिया सर। और ये कमेटी जो है बहुत जोश और खरोश के साथ काम कर रही है। 1 महीने में 2 प्रोग्राम्स हो गए हैं सर। पहले इनकी कमेटी का हुआ, फिर अब ये आज जो लीडर्स हैं कमेटी वाले मेरे पास कमेटी फॉर्म होने के बाद मुझे उनके प्रोग्राम को इनवाइट करने आए थे, तो मैं उनके पास जो जोश देखी हूँ वो बहुत अच्छा तेज़ी से डेवलप कर रही है सर अपने माइनॉरिटीज़ के लिए। इसमें आपका साथ रहने की वजह से हम लोग आगे बढ़ रहे हैं सर। नहीं बोले तो इसका ख्याल करने वाले मिनिस्टर जब हमारे साथ हैं तो इंशाल्लाह और भी हमें काम करेंगे सर। आपके हयाम में कर्नूल को अब मैं बेहतर से बेहतर बनाना चाह रहा हूँ सर, आपकी मदद से, हमारी कमेटी वालों की मदद से। यहाँ पर जो है गवर्नमेंट की तरफ से 6 प्रोजेक्ट्स आ गए हैं सर कर्नूल में। सेंट्रल के जो है प्रधानमंत्री जन विकास कार्यक्रम बोल के पूरे 6 प्रोजेक्ट्स में मैं एक लैंड भी आइडेंटिफाई कर रही हूँ सर। आपके साथ एक बार इसके ऊपर डिस्कस करने के बाद वो लैंड को लीज को लेकर वो प्रोजेक्ट्स यहाँ पर कराना चाहती हूँ सर। आपसे एक बार मौका दिए तो आपसे आकर मुलाकात करूँगी। इसमें एक पोस्ट मैट्रिक माइनॉरिटी गर्ल्स हॉस्टल है, यानी कि औरत बच्चियों को यहाँ पर कर्नूल में पोस्ट मैट्रिक गर्ल्स हॉस्टल की बहुत सख्त ज़रूरत है सर। 2012 से हम लोग कोशिश कर रहे हैं लेकिन हमारे को यहाँ पर वो मौका नहीं मिला। गवर्नमेंट भी अब अल्हम्दुलिल्लाह इसको बजट दी है, ग्रीन चैनल में है सर बजट। पोस्ट मैट्रिक गर्ल्स हॉस्टल माइनॉरिटीज़ गर्ल्स हॉस्टल है, प्री मैट्रिक बॉयज़ हॉस्टल है, उर्दू डिग्री कॉलेज है। अपने कर्नूल में जो है पूरे सारे मुसलमान हैं सर। ये लोग इंटरमीडिएट ख़त्म कर दे के घरों में रह जाते हैं। यहाँ पर गवर्नमेंट आपके हयाम में उर्दू डिग्री कॉलेज भी एक स्टार्ट होने जा रही है अल्लाह की नज़र से। और दूसरा जो है और सद्भावना मंडपम, यानी कि कोई भी आकर यहाँ पर सर्विस ट्रेनिंग्स कर ले सकते हैं, कोई भी प्रोग्राम्स करते हैं। कॉमन सर्विस सेंटर सर है। और ये भी प्रोजेक्ट्स के लिए मैं लैंड देखी हूँ सर। आपसे एक बार मुलाकात करने के बाद मशवरा करने के बाद इसको इंशाल्लाह शुरू करेंगे सर। और इसी तरह से माइनॉरिटीज़ में सर के हयाम में बहुत अच्छे स्कीम्स आने वाले हैं। स्किल में जो है प्लेसमेंट लिंक ट्रेनिंग्स दिए जाएंगे और सेल्फ एम्प्लॉयमेंट के नीचे टेलरिंग के ट्रेनिंग्स भी दिए जाएंगे। इसी तरह से इंडिविजुअल लोन्स भी आने वाले हैं सर के हयाम में। और जो हमारे नौजवान अनएम्प्लॉयड यूथ जो घरों में है बेकार से बैठे हैं उनको सेल्फ एम्प्लॉयमेंट के नीचे एक यूनिट एस्टैब्लिश करने के लिए लोन्स भी आने वाले हैं इंशाल्लाह। उसी तरह से औरतों के लिए ग्रुप्स को भी दिए हैं सर। और सबको भी 5 लाख का एक टारगेट रखे हैं एक ग्रुप को। इसमें सब्सिडी भी होती है सर। नेक्स्ट अपने को यहाँ से कर्नूल डिस्ट्रिक्ट से 100 करोड़ का टारगेट एक्शन प्लान बना के भेजो बोले हैं सर हमारे माइनॉरिटी वेलफेयर के कमिश्नर साहब। ये 100 करोड़ का एक्शन प्लान भी मैं सबमिट करी हूँ सर। इंशाल्लाह आपके हयाम में बेहतरीन बनाना है सर अपने को कर्नूल डिस्ट्रिक्ट को। और इसी तरह से आपका साथ रहा तो और भी स्कीम्स आपके हयाम में लाना है सर। प्राइम मिनिस्टर प्रधानमंत्री जन विकास कार्यक्रम के नीचे न्यू प्रोजेक्ट्स भी दो बोल के माइनॉरिटी वेलफेयर कमिश्नर साहब श्रीधर साहब भी बोले हैं सर। अपने कर्नूल डिस्ट्रिक्ट को श्रीधर सर स्पेशल ऑफिसर हैं सर, IAS स्पेशल ऑफिसर है सर। जो है बोलते रहते हैं, मीटिंग्स भी रिव्यू लेते हैं और अच्छे प्रोजेक्ट्स जो है मैं एक आपसे और एक इल्तिजा है सर। उमर अरबिक स्कूल का जो बहुत बड़ा मसला था सर, यहाँ पर मुसलमानों को जो गरीब बच्चे थे में उस्मानिया कॉलेज के पास कॉम्प्लेक्स में जो उमर अरबिक स्कूल है वो स्कूल को एड चले जाने की वजह से बहुत ख़राब हो गई है सर हालत। जो गरीब मुसलमान थे उनको एड चले जाने से मिड डे मील चलेगा और बुक्स भी चले गए और इन लोगों को मजबूरन इनका इंस्टीट्यूट को जो है एक गलत फैसले की वजह से ये स्कूल को जो है प्राइवेट में एडमिनिस्ट्रेशन में इसको रजिस्टर कर लेना पड़ा सर। अब अगर इसमें कुछ आपकी मदद हो तो ये स्कूल को फिर हम गेट लाने के लिए कोशिश करेंगे सर आपके हयाम में। और मुसलमानों को जो है आंध्रा में जो 2nd नंबर में थी ये स्कूल को अपन अपने कर्नूल की हिस्ट्री में है सर। ये स्कूल को हम लोग
अब्दुल हक चैरिटी के तरफ से बिल्डिंग हमारे को लैंड दिए थे। स्कूल का एस्टैब्लिशमेंट हुआ था। स्कूल को अब एक ख़दीम नमूने की तरह इसको हम अपने कर्नूल डिस्ट्रिक्ट में इसको सेव करेंगे। सर आपका साथ रहा तो शुक्रिया अदा करते हुए ये मौका अदा करें इस वास्ते में इजाज़त चाहते हैं। अल्लाह వేదికటువంటి గౌరవ మంత్రివర్యులు టీజీ భరత్ సార్ గారికి, BMW మేడం అక్క గారికి, మరియు వేదికలు అలంకరించినటువంటి కమిటీ మెంబర్ సభ్యులకు, ఇక్కడ వచ్చిన అందరి పెద్దలందరికీ నమస్కారము. నేను ఒకటే నిమిషంలో ముగిస్తాను. ఈరోజు మనకు ఎంతమంది నాయకులు చూసినాము, మంత్రివర్యులను చూసినాము, కానీ మన భరత్ సార్ లెక్క మంత్రివర్యుల్ని, ఇంత సింపుల్గా ఉండే మంత్రివర్యుల్ని నేను ఇంతవరకు నా అనుభవంలో 25 ఏళ్ళ రాజకీయ ఉన్నది ఎక్స్పీరియన్స్గా చూడలేదు. ఎందుకంటే ఒక గౌరవ మంత్రివర్యులుగా ఉండి అంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మేము ఒక గ్రేవెన్స్ ఈ బాబుది ఇప్పుడు చూపించారు, ఇంజక్షన్ సంబంధించినది. సార్ కేవలం ఒక మెసేజ్ పెడితేనే దాని మీద రియాక్ట్ అయ్యి జనరల్ హాస్పిటల్కు సార్ ఫార్వర్డ్ చేసి ఆ బాబుకి 18 ఇంజక్షన్ ప్రొవైడ్ చేసినారు సార్. ఈ విధంగా ఉన్నటువంటి నాయకుడిని మనకు ఈరోజు మన కర్నూలు నగరం ఎన్నుకున్నందుకు, దక్కించుకున్నందుకు మనం ఎంతో అదృష్టవంతులమన్నాయి. సార్ గురించి ఒక్కసారి మీరు సార్ని దగ్గర నుంచి పరిశీలించినారంటే ఆయన వ్యక్తిత్వము, ఆయన సర్వీస్ మోటో ఎట్లుంటుంది అనేది ప్రత్యర్థులు కూడా సార్కు సలాం చేస్తున్న పరిస్థితులు ఈరోజు రాబోయే రోజుల్లో మీరు అందరూ చూస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సార్ మీరు ఆ బాబుకి సర్వీస్ ఇచ్చిన దానికి వేదిక మీద మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ. మా గురు సమానులు మంత్రివర్యులు టీజీ భరత్ గారిని మాట్లాడుతున్న మాట. డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి, అలాగే కమిటీలో ఉండే ప్రెసిడెంట్, మెంబర్స్కి, మిత్రులు జహంగీర్ భాయ్కి, విచ్చేసిన పెద్దలకి, మిత్రులకి అందరికీ గుడ్ ఈవినింగ్, నమస్కారం, అస్సలాం అలైకుం. సో ముందుగా ఎంత బాగా చేయొచ్చు అనేది ఇది ఒక ఉదాహరణ. అంటే ఒక కమిటీ ఫామ్ చేసే విధానంలో మనం కరెక్ట్గా మనుషుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి అప్పచెప్పినాము అంటే మీరు జస్ట్ ఒకసారి ఊహించుకోండి. లాస్ట్ 10 ఏళ్ళ నుంచి ఇదే కాంప్లెక్స్, ఇదే అమౌంట్ జనరేషన్ ఉంది, ఏం చేశారు ముస్లిం మైనారిటీస్కి అనేది గమనించండి. నాకు ఒకవేళ కోపం ఉండి ఏదైనా ఉండింటే నాకు 5-6% మైనారిటీస్ వేసినా నాకు ఏ రోజు కూడా కోపం లేదు, బాధ లేదు. బట్ మీరు తెలుసుకోవాలా ఫ్యూచర్లో మనుషులు ఎట్లాంటి వాళ్ళు, ఏం చేస్తే ఏ మనిషికి చేస్తే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే నేను చాలాసార్లు చాలా సందర్భాల్లో ఎక్స్ప్లెయిన్ చేసినా, చెప్పినా, ఎంత వివరించినా ఆ మైండ్ సెట్ ఇంకా మారుతాలే చాలా మందిలో. మీరు చెప్పాలా, పెద్దలు, మిత్రులు, మైనారిటీస్లో చెప్పండి. ఎందుకంటే మనం చేసే ముందుకు వస్తున్నాం. మనం ఏం కులము ఏమన్నది అది పర్సనల్, ఎప్పుడు నేను అదే చెప్తా. ఏం చేస్తున్నారు, ప్రజలకి సేవ చేసే నాయకులు ఎవరు అని గుర్తించడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైతే ఈరోజు మన ఎలక్షన్ జరిగిందో నా ప్రకారం 5-6% మైనారిటీస్ వేసినా నెక్స్ట్ టైం 90-95% నాకు వెయ్యాలా. ఎందుకు నేను అది చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకుంటారు. మాకు ఇప్పుడు ఇది ఆపర్చునిటీ ఉండింది. సేమ్ ఇట్లే కానీ నేను వర్క్ కాంప్లెక్స్ది ఇది నేను వదిలేసి పట్టించుకోకపోయింది ఎవరికి నష్టం? నాకు నష్టం ఉంటున్నా, మైనారిటీస్కి నష్టం ఉంటుంది. మరి 5 ఏళ్ళు చేసిన మైనారిటీ నాయకుడు కానీ మైనారిటీస్ నుంచి ఎన్నుకున్నారని చెప్పిన అతను ఎందుకు చేయలే? అదే చెప్తున్నా. సో వైఎస్ఆర్సీపీ పార్టీ మేము ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు మాకే అని చెప్తారు కానీ చేసిండేది ఏమి? శూన్యం. అది అర్థం చేసుకోవాలనేదే నేను ఇంత క్లారిటీ ఇస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మేడం చెప్పారు కదా, ఏం చెప్పారు? ప్రైమ్ మినిస్టర్ తాలూకావి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎన్ని చెప్పారు, విన్నారా? ఒకవేళ మోడీ గారికి మైనారిటీస్ పైన ప్రేమ లేకపోయింటే ఎందుకు రిలీజ్ చేస్తారు అట్లాంటివి? ఆయనకు ఒక సింపుల్ ఒక బటన్ కదా. జస్ట్ అంటే నేను అనేది
కులాలు మతాలు అనేది మనము మన పర్సనల్గా చూడాలా, సేవ చేసే వాళ్ళు ఎవరిని అనేది గుర్తించాలా అనేదే నేను రిక్వెస్ట్ చేసేది. ఈరోజు ఇప్పుడు ఇమీడియట్గా మన ఇబ్రాహీం భాయ్ నాకు ఫోన్ చేసి, సార్ ఇట్లా ఓల్డ్ టౌన్లో కానీ న్యూ టౌన్లో కానీ ఫ్రీజర్స్ లేవు, ఇట్లా ఎక్కడ కూడా మసీదులో అంటే చేసేబా మంచి కార్యక్రమం, గో హెడ్, ఏది చెప్పినా సార్ మంచిగా ఆలోచన. ఇప్పుడు కూడా ఇది తీసుకొని వచ్చినారు, ఇది ల్యాబ్ చేస్తాం సార్, ఇది మైనారిటీస్కి హెల్ప్ అవుతుంది, ల్యాబ్ క్రియేట్ చేస్తాం. వెనకాల ఇదే కాంప్లెక్స్లో వెనకాల 4.5 సెంట్ ఉంది, దాంట్లో ఇది చేసి డెవలప్ చేస్తాం సార్ అని చెప్పి నాకు చెప్పడం మంచిదే. ఎవరు లాభపడతారు? మైనారిటీసా మరి? సో నేను చెప్పేది, ఒక నాయకుడు మంచి నాయకత్వం కానీ ఉండి చేయగలిగితే ఎంత మార్పులు జరుగుతాయనే దానికి ఇవి ఉదాహరణ. సో మీరు తీసుకోవాలా, చేసే వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా 10 చేస్తాం. చేసే వాళ్ళకి ఎప్పుడు ప్రోత్సహిస్తేనే చేసేది ఎక్కువ శాతం అవుతుంది. సో ఎంతసేపు కులాలు మతాలు అనేది పర్సనల్ పెట్టుకోండి, మీరు కూడా మీ వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే ఇప్పటి నుంచి మైండ్లో చెప్తా ఉండాలి. ఎన్నో చేస్తాం, ఇప్పుడు ఇన్ని సెంట్రల్ స్కీమ్స్ చెప్తా ఉన్నారు, స్టేట్ స్కీమ్స్, సెంట్రల్ స్కీమ్స్. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే ఏముంది, చెయ్యాలనేది ఏముంది? ఆయనకి రూల్ నాకు 5-6% నాకు చేయాలనేది ఏముంది? లేకపోయినా వచ్చినా కదా, గెలిచినా కదా, నాకు అట్లా లేదు అనే దానికి మీకు చెప్తున్నా. సో మీరు మైండ్లో చేసే వాళ్ళని ప్రోత్సాహం చేస్తే ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు, ఇంకా చూస్తారు. ఇక్కడ కూడా ఇది కూడా కట్టాలా అది కొద్దిగా, ఎందుకంటే చాలా ఓల్డ్ స్ట్రక్చర్ అయింది సార్, ఒకసారి చెక్ చేసి ఇక్కడ కూడా ఫంక్షన్ హాల్ కట్టాలనేది ఆలోచన ఉంది. దీని నుంచి నేను చెప్పాను ఎన్నోసార్లు, దాదాపు 90 లక్షల్లో ₹1 కోటి దగ్గర రెవెన్యూ ఉంది. దీని నుంచి ఎంత డెవలప్ చేయొచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను లాస్ట్ టైం. ఫస్ట్ రోజు మన వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా కిడ్స్ వరల్డ్ అనేది చిన్నది, దాంట్లో వచ్చే 40-50 లక్షల్లో ఎంతో సేవ చేశాం కర్నూలు ప్రజలకి. అట్లాంటిది ₹1 కోటి అండి, ఇది ఎక్స్క్లూజివ్ టు మైనారిటీస్కే. ఇంకా అక్కడన్నా అయితే అందరికీ చేసేది, ఇక్కడ వచ్చి రెవెన్యూ వచ్చేదంతా మైనారిటీస్కే మేజర్ శాతం దానికే చేసేది ఉంటుంది యాజ్ పర్ దేర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. సో ఎంత చేయొచ్చు అనే దానికి ఉదాహరణ చెప్తున్నా, మీరు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తర్వాత ఈ మధ్య కుక్క కరిచినప్పుడు ఎంతమంది 99 పీపుల్ ఉంటే, అవుట్ ఆఫ్ 100 99 పీపుల్ ఆర్ మైనారిటీస్కే కరిచింది. నాకు ఎక్కడ ఎప్పుడు ఇనిండరు. వాళ్ళకి ఏం చెప్పినా మున్సిపల్ అధికారులకి, మీరు 10,000 ఇవ్వండి, అది జరిగిందా లేదా కాదు మీ తప్పు. నెక్స్ట్ టైం చేసినారంటే నేను 30,000 చెప్తా, లేకపోతే 50,000 చెప్తా, ₹1,00,000 చెప్తా, నా ఇష్టం. మీరు సరి చేసుకునే బాధ్యత అధికారులది, వాళ్ళు చూసుకోవాలా. వాళ్ళ తప్పుడు పట్టింది కాబట్టి మీరు ఈరోజు పెనాల్టీ పెట్టాలా. అట్లా ఆ రోజు కూడా నేను ఒకసారి ఆలోచించి మన వాళ్ళు చెప్పినప్పుడు, సార్ ఇది ఇంతమంది ఉన్నారంటే మనకెందుకు లేబ్బా అని అనుకుంటే ఒక సెకండ్ పట్టదు కదా, బట్ అట్లా కాదు. సో మనం చేసే వాళ్ళం, మీరు గుర్తించండి అనేదే నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేసేది. సో మనం ఎప్పుడైతే పదవిలో వచ్చిన తర్వాత ఒక కులము ఒక మతము కాదు, అందరినీ చూసుకునే బాధ్యత మా పైన ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఏమి చేతనైతే అంత డెవలప్మెంట్ చేసే దాంట్లో ఉన్నాము. రేపు పొద్దున్న పిల్లలకి ఇక్కడ ఉద్యోగాలు చాలా రావాలా, ఆ ఉద్యోగాలు కూడా వచ్చేదానికి నాకు ఉండే శాఖలో గ్యారంటీ ఇండస్ట్రీస్ వస్తాయి, ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి. అప్పుడు ఉద్యోగాలకు వచ్చేప్పుడు ఓన్లీ హిందూస్కి ఇస్తారా? ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళకి వస్తుంటుంది. వారు ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, హిందూ ఉండొచ్చు. సో ఎవరి టాలెంట్ బట్టి వాళ్ళకి పోతుంటుంది. సో ఇవన్నీ గమనించండి అనేది నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇట్లాంటివి కంటిన్యూస్గా చేయాలి. ఈరోజు కూడా 2 ఫ్రీజర్ బాక్సెస్, ఏదైతే అంటే ఆలోచన, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఆలోచన వచ్చి ఇది ఇంపార్టెంట్ అనుకోవడం, ఇమీడియట్గా సార్ట్అవుట్ చేయడం. మరి ఫ్రీ టైలరింగ్ని కూడా పెడుతున్నారన్నారు. సో ఇట్లాంటివి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ప్రోత్సాహం చేస్తే ఇంకా పెద్ద ఎత్తున చేస్తా అని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి, పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఓకే
हमारा सारा आने से फायदा है नहीं, बोलो एक बार हो, है तो फायदा है तो फिर एक बार काम होगा बैठो ना चलो